నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం గత 5 నెలల క్రితం ఎంపీ ఎన్నికల హడావిడి తర్వాత తెలంగాణలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. అయితే ఎన్నికల హడావిడి లేకుండా ప్రస్తుతం అయితే స్తబ్దుగా ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఈ నెల 30వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎన్నిక నోటిఫికేషన్ ఏదైతుందో అది మేబీ డిసెంబర్ ఆర్ జనవరిలో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు అయితే మార్చ్ నెలలో ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ అంటే ఇంకా 6 నెలల సమయం ఉంది ఎన్నికలకి. 6 నెలల ముందు నుంచే మొత్తానికైతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరైతే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలనుకున్నటువంటి ఆసక్తిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇటు ఇండిపెండెన్స్ కావచ్చు, ప్రధానమైన పార్టీల నుంచి చాలా పెద్ద ఎత్తున వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అభ్యర్థుల ఎవరైతే ఓటర్లు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేయించాలి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళను తమ వైపు తిప్పుకోవాలనేటువంటి కోణంలో మొత్తానికైతే అభ్యర్థులు అయితే ఆ ప్రయత్నంలో చాలా పెద్ద ఎత్తున వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ వీరబెల్లి రఘునాథ్ గారు. సో వారిని అడిగి ఎన్నికలకు సంబంధించినటువంటి వారి ప్లాన్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను ఏ విధంగా నిర్వహించగలుగుతారు అనేటువంటి కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి దాదాపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంటే కూడా ముందుండి 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఈ కోణంలో వారితోటి వారి అనుభవాలు కావచ్చు, లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆయన సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ సింగరేణి ప్రాంతం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఒక బోనస్ ప్రకటించింది. సో ఆ విషయాలపైన లేదంటే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. శ్రీనివాస్జీ నమస్తే. థ్యాంక్ యూ అన్న, మీరు పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో చాలా రోజుల తర్వాత అంటే అసెంబ్లీ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాము. సో ఎలా ఉంది అంటే మీ ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? ఎందుకో అసెంబ్లీలో చాలా కొంచెం డల్గా కనబడేది తెలుస్తోంది, కానీ ఎంపీ ఎలక్షన్స్లో చాలా పుంజుకున్నది. కానీ ఆ పుంజుకున్నటువంటి అంటే 8 ఎంపీ సీట్లు రావడం జరిగింది. అంటే అధికార పార్టీ కాంగ్రెస్కి ఎన్నైతే సీట్లు వచ్చినాయో మీకు కూడా అన్ని సీట్లు వచ్చినాయి. సో ఆ పరిస్థితి తర్వాత ఎన్నికల తర్వాత ఆ హడావుడి కానీ ఆ యొక్క పట్టు కానీ నిలుపుకోలేకపోయిన అనేటువంటి ఒక భావన కొంత కనబడుతూ ఉంది. దానిపై మీ కామెంట్ ఏమంటారు? అసలు ఇప్పుడు అంటే ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీలను గెలవడము, దాదాపు 36% ఓటింగ్ కూడా వచ్చింది. అయితే దాని తర్వాత మాకు ఇప్పుడు సంస్థాగతంగా జరుగుతుంది అన్నట్టు. సో కొంచెం అందరం కూడా సంస్థాగత పనులల్లో బిజీ ఉన్నాము. ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. సభ్యత్వ నమోదు ఈ నెల 2వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇది బీజేపీకున్న వేరే పార్టీలకు ఉన్న తేడా. ఇది ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి అంతా జీరో చేసేసి మళ్ళీ అందరూ సభ్యత్వం తీసుకోవాలి. వేరే పార్టీ లాగా పాతదానికి యాడ్ చేసుకొని లేదా ఇంకేదో ఆశ చూపించి కాకుండా స్వచ్ఛందంగా. సో అందుకనే మోదీ గారు కూడా మళ్ళా సభ్యత్వం తీసుకున్నారు బీజేపీది, మేమందరం కూడా తీసుకున్నాం. దాదాపు ఈ 15-20 రోజులల్లో ఇప్పటికే 5 కోట్ల సభ్యత్వం దేశం అంతటా కూడా అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ ముందుందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నది. అంటే తెలంగాణ వేరే రాష్ట్రాల కంటే ముందుందంటే దాని అర్థం ఏంటంటే తెలంగాణలో కూడా ప్రజలందరూ బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి. పోయినసారి ఏదో 20 లక్షల వరకు సభ్యత్వం ఉండే, సరే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 75 లక్షల ఓట్లు వచ్చినాయి. సో దాన్ని టార్గెట్గా పెట్టుకొని సభ్యత్వం చేయించాలని అందరం కూడా సభ్యత్వ పనిలో బిజీ ఉన్నాము. ఈ నెల చివరి వరకు కూడా సభ్యత్వం అవుతుంది. దాని తర్వాత ఒక్కసారి మళ్ళా కింద బూత్ కమిటీ నుంచి పైన జాతీయ అధ్యక్షుని వరకు అన్ని నియామకాలు జరుగుతాయి, సంస్థాగత నియామకాలు. తర్వాత పబ్లిక్ సమస్యల మీద మళ్ళీ మీరు చూస్తారు బీజేపీది. కానీ ఒకవైపు సంస్థాగతంగా జరుగుతున్నప్పటికీ వేరే మా నాయకులు ప్రజా సమస్యల మీద మాట్లాడడం కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు, దాని తర్వాత ప్రెస్ మీట్ల ద్వారా హైడ్రా సమస్యలు, ఇట్లా సమస్యలన్నిటి మీద కూడా మాట్లాడుతుంటారు. ఈ నెలలో కూడా రైతులకు సంబంధించిన ఒక దీక్షా కార్యక్రమం త్వరలోనే అది కూడా చేపడుతున్నారు. సో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కానీ కొంచెం ఈ సంస్థాగత పనులలో కొంచెం బిజీ ఉండడం వలన
మీకు కొంచెం యాక్టివిటీ కనబడతలేదు, అది మళ్ళీ తొందరగా. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం బలంగా ఉండాలి, కానీ ఆ ప్రతిపక్ష ప్లేస్ని బీజేపీ రీప్లేస్ చేస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజం అనుకుంది ఎంపీ ఎలక్షన్స్ తర్వాత. కానీ ఎందుకో బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని దాటుకొని పోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది, అంటే మాలాంటి వాళ్ళకు చూస్తున్న వాళ్ళకి. సో దానిపై మీ కామెంట్ ఏమంటారు సార్? అది బీఆర్ఎస్ పార్టీ అదొక డ్రామా నడుస్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావాలనుకొని ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులు చేసుకోవడము, ఇదంతా కూడా ఒక డ్రామా. కేవలము ప్రజల యొక్క దృష్టి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న మనం చూస్తే ఎన్నికల సమయంలో గ్యారంటీలు చెప్పారు, ఇలా గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ గ్యారంటీల 6 గ్యారంటీల దగ్గర నుంచి దృష్టి మళ్లించడానికి ఈ హైడ్రా అని కొత్త డ్రామా మొదలుపెట్టారు. మేము ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా, వ్యతిరేకంగా ఎవరు కట్టిన ఇండ్లు బఫర్ జోన్స్ కావచ్చు, వాటన్నిటికీ మేము కూడా వ్యతిరేకమే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? హైడ్రా పేరు మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ప్రతి చోట చూస్తున్నాం. ఎవరి ఎక్కువగా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే, పల్లరాజు కానీ మిగతా వాళ్ళకి 2-3 వాళ్ళ పార్టీ వాళ్ళే ముందు కూల్చేసారు. సో మంచిర్యాలలో కూడా మంచిర్యాలలో కూడా మొన్న ఒక 5 అంతస్తుల భవనం కూలగొట్టడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ టీజీబీకేఎస్ నాయకుని అది ప్రభుత్వ భూమిలో కూలగొట్టిండ్రు అని చెప్పడం జరిగింది. మీరు మంచిర్యాలకి వెళ్ళి మంచిర్యాల పట్టణంలో ఎవరిని అడిగినా మంచిర్యాల చెరువులో ఎవరి ఇల్లు కట్టిండ్రు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. చెరువులో ఎవరి ఇల్లు ఉన్నది మంచిర్యాల అంటే అందరికీ తెలుసు. వాగొడ్డుకు ఎవరి ఇండ్లు ఉన్నాయంటే అందరికీ తెలుసు. ఎవరు అంటే మీరు చెప్పచ్చు కదా డైరెక్ట్ గా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళ ఇండ్లే చెరువులు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే గారి ఉందని అంటున్నారా? అందరిది. మీరు కాంగ్రెస్ పార్టీ లిస్ట్ తీయండి. గత ప్రభుత్వంలో కూడా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు, చెరువులు కబ్జా చేసిండ్రు, వాళ్ళందరూ కేవలం ప్రొటెక్షన్ కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు. మరి వాళ్ళ ఎవరి ఊలగొడతలేరు. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా, మీరు మంచిర్యాలలో ఒక లిస్ట్ తెప్పియండి. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎవరెవరి ఎక్కడెక్కడ ఉన్నాయని, ఎంతమంది చెరువులు కబ్జా చేసిండ్రు, ఎంతమంది వాగొడ్డుకు కడుతుండ్రు, ఎంతమంది ప్రభుత్వ భూములలో కట్టిరని. మీరు ఫస్ట్ కూలగొట్టాల్సింది మీ పార్టీలో మీ లీడర్ది ఒక ఇల్లు కూలగొట్టండి. కూలగొడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? కేవలం కక్ష సాధింపు చర్యలు. ఒక కక్ష సాధింపు చర్యలే కాదు, పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. మనం చూస్తున్నాం మొన్న హైదరాబాద్ లో కూకట్పల్లి చాలా మంది పేద ప్రజలను టార్గెట్ చేస్తారు. మీరు మీ స్వంత పార్టీ నాయకుల ఇండ్లు కూలగొట్టినప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు ప్రెస్కి చెప్పడం కాదు, యాక్షన్స్ మ్యాచ్ కావాలి మీరు చెప్పేదానికి. వాక్ ద టాక్ అంటారు, అది అవ్వట్లేదు. సో మేము అనేది ఏంటంటే ప్రతి జిల్లాల లిస్టు తెప్పియండి. ఫస్ట్ కూలగొట్టాల్సింది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. మేము వ్యతిరేకం. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మేము వ్యతిరేకం, చెరువులు కబ్జా చేసినా మేము వ్యతిరేకం దానికి. కానీ చేసే విధానం కరెక్ట్ కాదు. కేవలం ఇదంతా కూడా దృష్టి మళ్లించడానికి మీ గ్యారంటీల నుంచి. మొన్న అతిపెద్ద స్కీమ్ ఇన్ని రోజుల నుంచి చెప్పిండ్రు, ఏది రైతు రుణమాఫీ. ఎంతమందికి వచ్చినాయి రైతు రుణమాఫీ? ఇలా ఒక 25% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఇవన్నిటికి కూడా ఈ హైడ్రా డ్రామా నడుస్తుంది. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటికి పోవడం, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోవడము, ఇదంతా కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి. ప్రజలు టీఆర్ఎస్ అనేది అయిపోయింది, టీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో లేరు. టీఆర్ఎస్కి క్యాడరు లేదు, లీడరు లేడు. ఇవాళ ఉన్న పరిస్థితిలో 4 ఎమ్మెల్యేలు మిగిలినరు, అంతకన్నా ఇవాళ టీఆర్ఎస్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయినాక బీజేపీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాము. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. అయితే ప్రస్తుతం మనం ఈ అసలు టాపిక్కి వెళ్ళినట్లయితే, ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా కావచ్చు, లేకపోతే మీ పరిధి ఏదైతుందో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా ఏదైతుందో, ఈ 4 కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ స్థానాలు. సో వీటన్నిటి కలిపేసి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే స్థానానికి నోటిఫికేషన్ అంటే ఎన్రోల్మెంట్ స్టార్ట్ కాబోతుంది. సో దానిలో మీరు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. నిజంగా మీరు ఆ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఖచ్చితంగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ మాది ఒక జాతీయ పార్టీ. మేము ఎవరికి వాళ్ళము మేము ప్రకటించుకోలేము. మేము ఒక పార్టీ సిస్టంలో పనిచేసే వాళ్ళము. సో పార్టీ పెద్దలందరూ కలిసి నిర్ణయిస్తే ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా మేము అందరం ఆ అభ్యర్థి కొరకు పనిచేస్తాము.
నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయాలనుకుంటున్నా అని నేను పార్టీ పెద్దలను కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి ఇంకా కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాము. ఈ ప్రభుత్వం ఏదైతే యువకులకు అనేక హామీలు ఇచ్చింది, జాబ్ క్యాలెండర్లు అని చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు, నోటిఫికేషన్లు అని చెప్పిండ్రు. ఒకటేమో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, రెండోది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకొస్తాము అని చాలా ఎన్నికల సమయంలో చెప్పారు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం. సో అందుకని ఇవాళ ప్రజలలో వ్యతిరేకత ఉన్నది. గ్రాడ్యుయేట్స్ అయినా వాళ్లకు నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ గ్రాడ్యుయేట్ యొక్క తండ్రి రైతుకు రావాల్సిన రుణమాఫీ రాలేదు, రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఇచ్చిన మీరు హామీలు నెరవేర్చలే, మహిళలకు ఇచ్చిన అంటే ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, ఆ గ్రాడ్యుయేట్ యొక్క తల్లికి మీరు చెప్పారు అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ మహిళలకు నెలకు 2,500 రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు. సో ఇట్లా గ్రాడ్యుయేట్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరు మీద మోసం చేసింది. సో వ్యతిరేకత చాలా ఎక్కువ ఉన్నది. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించేవాళ్ళు, దేశం గురించి ఆలోచించేవాళ్ళు, రాష్ట్రం గురించి ఆలోచించేవాళ్ళు. అందుకనే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా పెద్ద ఎత్తున గెలుస్తారు, అంటే పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలుస్తారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీజేపీకి 7 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మీరన్న 4 ఎంపీలు బీజేపీ నుంచే గెలవడం జరిగింది. 2 ఓడిపోయిన ఎంపీలు కూడా తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయారు కనుక ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అదేవిధంగా దాదాపు 4 ఎంపీ స్థానాలు గెలిచింది, 7 ఎమ్మెల్యే స్థానాలు ఉందనే మీరు పోటీకి సిద్ధమయ్యారా, లేకపోతే ఇంకేమన్నా అనుకూలించే అంశాలు ఇంకేమైనా కనబడుతున్నాయా? నేను అంటే ఒక ఉన్నత విద్య అభ్యాసం చేసినాను. నేను మన దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడము, దాని తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ కూడా మ్యాసచ్యూసెట్స్లో MBA చేయడము, ఇక్కడికి వచ్చినాక అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా అనేక మందికి యువకుల యొక్క కెరియర్ని వాళ్ళను గైడ్ చేయడము, చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడము, మా విద్యా సంస్థల ద్వారా కూడా ఎడ్యుకేషన్, ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి పిల్లల్ని IITs కానీ నీట్ ద్వారా మంచి మంచి కాలేజెస్కి పంపడము. నేను ఇవాళ IIT గవర్నింగ్ బోర్డు మెంబర్ని. సో నాకు ఉన్న ఉన్నత విద్య, నా బ్యాక్గ్రౌండ్, దాంతో నేను గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళ యొక్క సమస్యలను నేను ఒక యువకునిగా అర్థం చేసుకోగలుగుతా. గత 6 సంవత్సరాల నుంచి బీజేపీలో నాకు ఉన్న బాధ్యతతోటి GO 317 కావచ్చు, తర్వాత గత ప్రభుత్వంలో ఉద్యోగ విషయాలల్లో నిరుద్యోగ భృతి విషయాల్లో నేను పోరాటం చేసినప్పుడు నా మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది, ధర్నాల మీద. ఎన్ని కేసులు పెట్టినా కూడా యువతకు అండగా ఉంటున్నాము. అంటే ఒకవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాటం చేయడము, రెండో వైపు ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. నేను యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని SI, కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలు పడ్డప్పుడు వాళ్ళకు కోచింగ్ సెంటర్స్ పెట్టడము, వాళ్ళకు ఒక ఫిజికల్ ఎగ్జామ్స్కే కాదు, ఈవెన్ యాప్టిట్యూడ్ టెస్ట్కి వాళ్ళ కొరకు కిట్స్ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడము. ఇట్లా సోషల్ రెస్పాన్సిబిలిటీ. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు స్కూల్ కిట్స్ ఇవ్వడము. సో ఇట్లా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క సమస్యలు నేను అర్థం చేసుకొని రేపు ఈ సమస్యలను శాసన మండలిలో వినిపించడానికి, ఒక సమస్యలు నేను అర్థం చేసుకోగలితేనే నేను దాన్ని ఆర్టికులేట్ చేయగలను. నేను రేపు ఎవరైనా అధికారులను కలవడానికి, ఇప్పుడు ఉదాహరణకు పరిశ్రమల విషయమే మాట్లాడతాం. సిద్దిపేటలో ఒక పెద్ద IT పార్క్ కట్టిండ్రు, కానీ మూతపడి ఉన్నది. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు? ఎందుకు ఇండస్ట్రీస్ రాలేదు? మరి మన దగ్గర గతంలో KTR గారు కూడా చెప్తుండే Tier 2 సిటీస్కి IT తీసుకెళ్తామని. మళ్ళీ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్తుండ్రు అదే విషయం చెప్తున్నారు. మొన్న మంచిర్యాలలో కూడా IT పార్క్ పెడతామని చెప్పారు. చాలా చోట్ల ఇట్లా IT పార్కులు పెడతాము. కరీంనగర్లో IT పార్క్ విన్నాము, నల్గొండలో IT పార్క్ విన్నాము. కానీ ఎందుకు రాలే IT పార్కులు? అంటే ఇండస్ట్రీస్ ఎందుకు రాలే? కంపెనీస్ Tier 2 సిటీస్కి ఎందుకు వెళ్ళాలి? కేవలం హైదరాబాద్కే ఎందుకు పరిమితమని? అంటే ఈ సిటీస్లో, ఈ జిల్లా కేంద్రాలలో సిద్దిపేట, కరీంనగర్, ఇటువంటి నిజామాబాద్
మెదక్ ఇటువంటి జిల్లా కేంద్రాలల్లో ఏం కావాలి అంటే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒక బిల్డింగ్ కట్టించి పవర్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు రారు. అక్కడ కావాల్సిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, మ్యాన్ పవర్ ఉన్నారో, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు లేదా వేరే స్కిల్స్ కావచ్చు. ఒక బీపీఓ స్టార్ట్ చేయాలన్నా, ఒక బ్యాక్ ఆఫీస్ కేపీఓ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళని ప్రిపేర్ చేయడం. సో ఇవన్నీ చేయకపోయేసరికి కంపెనీస్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళినాక వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకకపోతే, స్కిల్ ఉన్న మ్యాన్ పవర్ దొరకకపోతే వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి దగ్గర నేను కార్పొరేట్స్ని ప్రజెంట్ చేయడం కావచ్చు, వాళ్ళని కలవడం. స్వతహాగా మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్గా అంటే టైర్ 2 సిటీస్లో ఎందుకు అంటే ఫెయిల్ అవుతున్నారు చాలా. వరంగల్ లాంటి అంత పెద్ద నగరంలో అంత పెద్ద ఐటీ పార్క్ ఉన్నప్పుడు అక్కడ ఏ కంపెనీలు లేవు వస్తాను. సో అలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఓన్లీ ఉత్సాహ విగ్రహాలుగా బిల్డింగ్స్ ఐటీ పార్క్ లేదు తప్ప ఎక్కడ కూడా యాక్టివిటీ లేదు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కూడా కల్పించలేకపోతున్నారు. సో అలాంటి పరిస్థితిని మీరు ఒక కార్పొరేట్ లో పనిచేసారు, ప్లస్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఉన్నారు కాబట్టి అలాంటి పరిస్థితులు దాటుకోగలిగేటువంటి శక్తి ఈ తెలంగాణలో ఉన్నటువంటి, ఫర్ సపోజ్ మీరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు, మెదక్ కానీ నిజామాబాద్ కానీ లేకపోతే కరీంనగర్ కానీ ఆదిలాబాద్, అలాంటి పరిస్థితులు ఉంటాయా, పెట్టడానికి అవకాశం ఉంటాయా? చాలా ఉంది అవకాశం, చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా అమెరికా నుంచి మన దగ్గరికి జాబ్స్ రావడానికి కారణం, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి కారణం 2 రీజన్స్. ఒకటి కాస్ట్, ఇక్కడ తక్కువ కాస్ట్లో ఉంటుంది. రెండోది ఇక్కడ టాలెంట్ ఉంది, మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అది రీజన్. కానీ ఇక్కడికి వచ్చినాక ఈరోజు హైదరాబాద్లో కాస్ట్ పెరిగిపోవడం వలన, రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం వలన, శాలరీస్ పెరిగిపోవడం వలన కాస్ట్ బెనిఫిట్ కొంచెం తక్కువైంది. కానీ చాలా పనులు ఇందులో మనం Tier 2 సిటీస్లో చేయొచ్చు. ఉదాహరణకు కరీంనగర్లో చేయొచ్చు. కరీంనగర్లో చేసినప్పుడు అదే కాస్ట్ హైదరాబాద్ కంటే కూడా 50% కరీంనగర్లో చేయొచ్చు, నిజామాబాద్లో చేయొచ్చు, మెదక్లో చేయొచ్చు, సిద్దిపేటలో చేయొచ్చు, మంచిర్యాలలో చేయొచ్చు. కానీ దానికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటలేరు. ఆ కంపెనీస్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రజెంటేషన్స్ ఇచ్చి ఏం చేస్తే కరీంనగర్లో సక్సెస్ అవుతుంది. ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన సక్సెస్ కాదు. బిల్డింగ్ అనేది లాస్ట్ థింగ్. కావాల్సిందంతా కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను 2008లో కరీంనగర్కి వెళ్ళాను. అప్పటి వరకు కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ మోస్ట్లీ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తుండే. నేను మా కంపెనీ వాళ్ళని మనం కరీంనగర్ వెళ్దామని చెప్పి 2008లో కరీంనగర్లో ఉన్న 3 ఇంజనీరింగ్ కాలేజెస్కి మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాదాపు అంతా చుట్టుపక్కల జిల్లా, వేములవాడ, సిరిసిల్ల ఈ ప్రాంతం వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ మ్యాథ్స్ బాగుంది, వీళ్ళందరికీ అనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర బేసిక్ కమ్యూనికేషన్ లేకుండే, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లేకుండే, వాళ్ళకు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుండే. సో మేము అప్పుడు అనుకుంటుండే అవన్నీ నేర్పించవచ్చు మనం అని చెప్పి మేము చాలామందిని ఆ ప్రాంతం వల్లనే మా కంపెనీలో రిక్రూట్ చేసుకుంటుండే. ఎందుకంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు చాలా కమిటెడ్గా పనిచేస్తుండే, వాళ్ళు కూడా నేర్చుకోవాలని వాళ్ళకి ఒక ఆకలి ఉంటుండే. దానికి కావాల్సిన స్కిల్స్ మేము, సాఫ్ట్ స్కిల్స్ మేము ట్రైన్ చేస్తుంటే. కానీ దీన్ని ఎవరు ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేదు, దీన్ని పెద్ద ఎత్తున మూవ్ చేయాలని ఎవరు ఆలోచించలేదు. ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకొని దీన్ని మనం జంప్ స్టార్ట్ అంటాం. జంప్ స్టార్ట్ అంటే వాళ్ళ కెరియర్లో వాళ్ళని తొందరగా ఇండస్ట్రీకి రెడీగా వాళ్ళను తయారు చేయడం. ఐటీ ఒకటే కాదు, ITES కావచ్చు, మెకానికల్ కావచ్చు, వేరే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ ఉన్నాయి. సో చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ది, ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యొక్క సమస్యలను అర్థం చేసుకొని వాటిని ఆర్టికులేట్ చేసి వాటిని ప్రభుత్వంతో కావచ్చు, కార్పొరేట్ సంస్థలతోటి కావచ్చు, ఇండస్ట్రీస్ తోటి వాళ్ళని కలిసి వాళ్ళని మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బ్యాక్గ్రౌండ్, అనుభవం నాకున్నది. సో అందుకనే నాకు మా పార్టీ పెద్దలందరూ అవకాశం కల్పిస్తే నేను ఒక యూత్గా, ఒక యువకునిగా నేను కూడా మంచిర్యాలనే పుట్టి పెరిగి అక్కడనే చదువుకొని, మంచిర్యాలనే 10th వరకు చదువుకొని ఒక ఉన్నత విద్యా సంస్థ కొరకు ప్రపంచంలోనే ఒక టాప్ యూనివర్సిటీలో చదివిన అనుభవం నాకున్నది, ఇండస్ట్రీస్ నడిపిన ఎక్స్పీరియన్స్ నాకున్నది కనుక నేను వేరే అభ్యర్థుల కంటే ఈ గ్రాడ్యుయేట్స్కి న్యాయం చేయగలుగుతా. ముఖ్యంగా 25 to 40 years యూత్. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2021 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినారో వాళ్లకు ఓటు అర్హత ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ దాదాపు 25 సంవత్సరాల నుంచి 25 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన యువకులకు ఇప్పుడు ఎవరైతే ఇంకా జాబ్స్, ఇంకా కూడా వాళ్ళ కెరియర్లో ఏదో ఒక అవకాశం కొరకు సెటిల్ కావాలని ఎవరైతే చూస్తుండ్రో
సింపుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అవును. ఈ ఎగ్జామ్స్కి మన డిస్ట్రిక్ట్స్లో ప్రిపేర్ కావాలంటే వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ లేదు, వాళ్ళకి చదువుకుందామంటే కనీసం ఒక లైబ్రరీ కూడా లేదు, మెటీరియల్ కూడా లేదు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటే 50,000 1,00,000 కొంతమంది ఆంధ్రాకు వెళ్ళి విజయవాడ గుంటూరులో కోచింగ్ తీసుకుంటారు. అవును. ఇటువంటి వాటికి మన దగ్గర కావాల్సిన కోచింగ్ మేము మొన్న ఎక్స్పెరిమెంట్ చేసినాం మంచిర్యాలలో. ఎస్ఐకి ఉన్న కానిస్టేబుల్కి పెట్టడం జరిగింది, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. 6 సెలెక్ట్ అయ్యారు, అందులో 3 అమ్మాయిలు ఉండే అందులో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. ఎందుకు వాళ్ళని ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా అక్కడే మేము వాళ్ళను ట్రైన్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇటువంటి ఏవైతే జాబ్స్ రిలేటెడ్ కావచ్చు, అదేవిధంగా GO 370 అప్పుడు కూడా టీచర్స్కి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి ఇంకొక ఇష్యూ, ప్రైవేట్ కాలేజెస్కి స్కాలర్షిప్స్ మనీ ఇప్పటివరకు రాలేదు. బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు కాలేజ్ ఓనర్స్, కరెస్పాండెంట్స్ విద్యార్థులపై ప్రెషర్ పెడుతున్నారు. విద్యార్థులపై ప్రెషర్ పెడితే విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెట్టడము, అది ఓవరాల్గా సొసైటీకి మంచిది కాదు. దాన్ని సాల్వ్ చేయాలన్నా, మాట్లాడగలగాలన్నా, ఈ సమస్యను అర్థం చేసుకోవాలన్నా కూడా ఒక ఎడ్యుకేటెడ్గా నా బ్యాక్గ్రౌండ్, మళ్ళీ నేను ఇయ్యాలనే ఏదో కొత్తగా రాజకీయాలకు తిరగట్లేదు. నేను 2 ఎమ్మెల్యే ఎలక్షన్లు పోటీ చేసిన, గత ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసిన అనుభవం ఉన్నది. సో ఒక 6-7 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న నాకు రాజకీయం, పొలిటికల్ సిస్టమ్ తెలుసు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అనేక పనులు మన తెలంగాణలో చేస్తున్నాం, సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్, బట్ అన్నిటిని కూడా ఓవరాల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా జరగాలి అంటే నాకు అవకాశం ఇస్తే, నాలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి అవకాశం ఇస్తే గ్రాడ్యుయేట్స్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళ యొక్క సమస్యలను రేపు శాసన మండలిలో వినిపించగలుగుతాము. ఆ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను. అయితే అంటే మనం మీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన టికెట్ అంటే మీకు ఇవ్వాలి అంటే మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే ఎవరైనా కానీ ఒక పార్టీ ఒక టికెట్ ఇవ్వాలంటే ఆ అభ్యర్థి ఏ విధంగా స్ట్రాటజీ బిల్డ్ చేయగలుగుతాడు, అవును, గెలుస్తాడా గెలవడా అనేటువంటి బేరీజ్ చేసుకునే టికెట్ ఇస్తారు. ఒకవేళ మిమ్మల్ని కన్సిడరబుల్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ ఏదైతే దాదాపు 1 కోటి జనాభా ఉంటారు, ఓటర్ తక్కువ ఉండొచ్చు కానీ ఓటర్సే కోటి ఉంటారు. 6 పార్లమెంట్లు 15-16 లక్షల యావరేజ్ తీసుకున్న 1 కోటి ఓటర్సే. ఓకే, 40% ఆఫ్ తెలంగాణ. అవును, 40% ఆఫ్ తెలంగాణ పీపుల్. చాలా పెద్ద 4 ఉమ్మడి జిల్లాలు అంటే ఇంతమంది తోటి మీరు డైరెక్ట్ కలవలేరు. అవును, డైరెక్ట్ గా ఎక్కడో అక్కడ మీటింగ్లు పెట్టారు. దాదాపు 300 మండలాలు ఉన్నాయి, ప్రతి మండలం పోలేని పరిస్థితి. సో మీ దగ్గర అయితే ఒక స్ట్రాటజీ అయితే ఉండాలి కదా, ఏ విధంగా ఎవరైతే ఓటర్లు వాళ్ళని ఏ విధంగా మీ వైపు తిప్పుకోవాలి, ఏ విధంగా ఆకర్షించాలి, వాళ్ళు ఐడెంటిఫై, మెయిన్గా ఏంటంటే ఐడెంటిఫికేషన్ చాలా ప్రాబ్లం. ఇది అన్నింటికి మీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి అసలు? సో ఇందులో మీరు అన్నట్టు ఒక 1 crore ఓటర్స్ అనుకున్నా కూడా ఒక 8% అంటే ఒక 8 లక్షల వరకు గ్రాడ్యుయేట్స్ ఉంటారు అనేది నా ఎస్టిమేషన్. అయితే ఇందులో 2 ఉన్నారు. ఒకటేమో ఆర్గనైజ్డ్గా ఉన్న ఓటర్స్, అంటే ముఖ్యంగా స్కూల్స్లో పనిచేసే టీచర్స్, కాలేజెస్లో పనిచేసే లెక్చరర్స్, బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తే అడ్వకేట్స్, డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళంతా ఆర్గనైజ్డ్ సెక్టర్. సో మనం వెళ్తే అక్కడ వాళ్ళని కలవచ్చు, వాళ్ళని ఎన్రోల్ చేయడం ఈజీ. కానీ యూత్, నేను ఇంతకుముందు అన్నట్టు 25 to 40 years ఉన్న యూత్, అంటే వీళ్ళని ఎలా రీచ్ కావడం? ఇప్పుడు ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిండు, 2015లో డిగ్రీ పూర్తి చేసిండు. ఆ వ్యక్తి ఏజ్ ఇవాళ 30 years ఉంటుంది. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం జాబ్ చేస్తాడు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, పాపం జాబ్స్ కొరకు ఇంకా ట్రై చేస్తుండే కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ వ్యక్తులను రీచ్ కావాలి అంటే స్కూల్స్, కాలేజెస్ల నుంచి ఇప్పుడు మనం 2021 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, 2018 కంటే ముందు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు, 2016 కంటే ముందు SSC పూర్తి చేసిన వాళ్ళు, ఈ డేటా వాళ్ళ యొక్క పేరు, అడ్రస్ ఇవన్నీ విద్యా సంస్థల నుంచి డేటా తీసుకొని వాళ్ళను రీచ్ కావడానికి, అంటే దీంట్లో కొంచెం టెక్నాలజీ కూడా వాడుకొని శ్రీనివాస్ గారు మేము ఒక యాప్ ద్వారా ఈ ఎన్రోల్మెంట్ అనేది యాప్ ద్వారా కూడా, అంటే ఫిజికల్గా అందరినీ వెళ్ళి కలిసి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకోవడము అది ఒక ఆర్గనైజ్డ్లోనే అవుతుంది. స్కూల్స్, కాలేజెస్లో లిమిటెడ్ దాంట్లో అవుతుంది. కానీ ఒక యాప్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా టెక్నాలజీ కనుక యాప్ ద్వారా కూడా ఎన్రోల్మెంట్ చేయించడానికి ఒక ప్లాన్ చేసుకున్నాము. అంటే మీ పార్టీ మెంబర్షిప్ సంబంధించినటువంటి యాప్ లేకపోతే వ్యక్తిగత ఉన్న యాప్? అది ఇది వ్యక్తిగతంగా యాపే, కానీ మెంబర్షిప్ యాప్ లాగానే ఉంటుంది, చాలా సింపుల్ గా. అంటే మీ ఓన్ గా మీ స్ట్రాటజీలో భాగంగా
సో దీని ద్వారా ఎక్కువ మందిని రీచ్ కాగలుగుతాం, వాళ్ళందరితోటి మనము ఓటర్స్కి ఎన్రోల్ చేపించగలుగుతాం. అదొకటి. రెండవది మా పార్టీల మాకున్న బూత్ వ్యవస్థ, మా బీజేపీ ఈ 42 అసెంబ్లీలలో కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ బూత్ వ్యవస్థ, బీజేపీ మండల స్థాయి నాయకత్వం, అసెంబ్లీ స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి నాయకత్వం ద్వారా కూడా బూత్లో ఎన్రోల్మెంట్ చేపించడం, ఇది పార్టీ సిస్టమ్ ద్వారా అవుతుంది. మూడోది మాకు ఉన్న నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ ధర్మపురి గారు, రఘునందన్ రావు గారు, నగేష్ గారు, 4 ఎంపీలు, అదేవిధంగా మా ఎల్పీ లీడర్ వారు ఉన్నారు, రాజేందర్ గారు చాలా కరీంనగర్ అటువైపు, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, వెంకటరమణారెడ్డి గారు, సో ఈ 7 ఎమ్మెల్యేలు, రాకేష్ రెడ్డి గారు, రామారావు పటేల్ గారు, మన ధన్పాల్ సూర్య, ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళది కూడా చాలా పెద్ద ఫాలోయింగ్. సో వీళ్ళ ద్వారా కూడా చాలా మంది యూత్, వీళ్ళ ఫాలోయింగ్ ద్వారా, వీళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ అనేది చాలా ముఖ్యము. ఎంత ఎక్కువ మందిని ఎన్రోల్మెంట్ చేపిస్తే అంత అవుట్కమ్ బీజేపీకి ఉంటుంది. కనుక మేము ఎక్కువ యూత్ని ఫోకస్ చేసుకొని దాని ద్వారా ఎన్రోల్మెంట్కి. అంటే మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు దాదాపు 1 కోటి ఓటర్లలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఒక 8 నుంచి 10 lakhs ఉంటారని మీరు అంటున్నారు. సో దీనిలో మీరు ఎన్రోల్మెంట్ టార్గెట్ ఎంత పెట్టుకుంటారు? వాళ్ళంతా మీ వైపు ఉంటారు, మీకు నమ్మకం ఉందా? కొంతమంది ఉండకపోవచ్చు, కానీ దాదాపు మోస్ట్ ఆఫ్ దెమ్ నేను చెప్పినట్టు యూత్, ఎడ్యుకేటెడ్లో బీజేపీకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ప్లస్ ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీ అనేది నేను అసలు ఈ రేస్లో ఉన్నదని నేను అనుకుంటలేను. మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎలాగైతే జరిగిందో ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు పబ్లిక్ చూస్తున్నారు. దాదాపు ఇంకొక 2 నెలలు అయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. 100 రోజులలో చేస్తామని అన్ని ఎక్కడికి పోయినాయి, అందరికీ అన్ని విధాలుగా అన్ని విషయాలు కూడా తెలుసు. సో కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిలియర్స్ మీద ఫోకస్ చేస్తాము 1 yearలో. దానికి ప్రైమరీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఈ ఎలక్షన్ ఉండబోతుంది. మా యొక్క టార్గెట్ 4 lakhs. నేను 4 లక్షల మందిని ఎన్రోల్ వ్యక్తిగతంగా 4 లక్షల మందిని ఎన్రోల్ చేయడాలే, అంటే పార్టీ క్యాడర్ ద్వారానే, పార్టీ సిస్టమ్ ద్వారానే, కానీ ఒక 4 lakhs మెంబర్స్ని అయితే మేము ఎన్రోల్ చేయాలి అనేది మా టార్గెట్. దానికి ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తాము, టెక్నాలజీని వాడుకొని యాప్ ద్వారా కూడా చేసుకుంటూ వెళ్తాము. ఎందుకంటే ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో మీరు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. సో కొన్ని స్ట్రాటజీస్ బిల్డ్ చేయాల్సింది. ఎందుకంటే మెయిన్గా సోషల్ మీడియాని చాలా విరివిగా వాడుకోవాల్సింది. సో టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాడుకోవాల్సింది. ఈ అంటే ఏదైతే ఈ మీరు ఉన్న ట్రెడిషనల్ కాకుండా ఏవైతే టెక్నాలజీ పరంగా మీరు ఉన్నటువంటి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్లో అంత పెద్ద వ్యవస్థలో మీరు దీన్ని వాడుకునేంత శక్తి కానీ దాని స్ట్రాటజీ మీ దగ్గర ఉన్నాయి అసలు? ఖచ్చితంగా ఉంది. నేను అంటే ఒక మంచిర్యాల ఎలక్షన్సే కాదు, నేను గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు కావచ్చు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పనిచేయడము, మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో పనిచేయడము, దాని ద్వారా నాకు ఒక ఐడియా అనేది ఉన్నది. నాకు ఆల్రెడీ 42 నియోజకవర్గాలు ఏంటి, 300 మండలాలు ఏంటి, వీటిని ఆల్రెడీ మేము ఏబీసీ కేటగరైజేషన్ కూడా చేసుకున్నాం. ఇందులో ఉదాహరణకు కరీంనగర్ పెద్ద కార్పొరేషన్, కరీంనగర్ తర్వాత నిజామాబాద్, దాని తర్వాత బి కేటగిరీలో ఏమేమి వస్తాయి, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, సిద్దిపేట, పెద్దపల్లి, ఇట్లా సంగారెడ్డి, ఈ బి కేటగిరీలో ఏవైతే మున్సిపాలిటీస్ వస్తాయి, ఎక్కడైతే 15-20 వేల ఓట్లు ఉంటాయి ఒక్కొక్క మున్సిపాలిటీలో, ఇట్లా కేటగరైజేషన్ చేసుకొని దాన్ని బట్టి ఒక సిస్టమేటిక్ అప్రోచ్గా వెళ్తూ ముందుకు వెళ్తాము. దానికి కావాల్సిన వ్యవస్థ, అన్ని ఏర్పాట్లు కూడా ప్లానింగ్, ఒక ప్రణాళిక ప్రకారం ప్లానింగ్ చేసుకొని, మీలాంటి ఛానల్స్ని కూడా యూజ్ చేసుకొని వాటి ద్వారా కూడా ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందిని ఎన్రోల్ చేయించడము, సమస్యల గురించి అంటే గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, అంటే ఇది ఒక పెద్ద ఎలక్షన్. ఇది నేను అన్నట్టు 40% తెలంగాణ ఓటర్స్ దీంట్లో పాల్గొంటారు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జరిగిన రోజే అదే రోజు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఉంది. ఈ 4 జిల్లాలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఉంది. సో ఇది పెద్ద ఎత్తున జరిగే ఎన్నిక కనుక
ఇది తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటుంది. దీనికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా దీనికి ఒక పక్కా ప్రణాళిక తయారు చేసి ఒక పెద్దవాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక పక్కా స్ట్రాటజీ పార్టీ కూడా తయారు చేస్తుంది. నేను నా వ్యక్తిగతంగా కూడా దీనికి కావాల్సిన వ్యవస్థ కానీ స్ట్రాటజీని నేను కూడా ప్లాన్ చేస్తాను. మాకు గతంలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో మోడీ చరిష్మాతో పాటు క్యాండిడేట్ యొక్క ఆయన నిబద్ధత ఏంటి, ఆయన నిజంగా పనిచేస్తారు లేదా అనే కోణంలో ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ప్రజలు ఓట్లు వేసారు. దాదాపు 8 సీట్లు మీకు ఇవ్వడం జరిగింది. సరే కొన్ని చోట్ల ఇవ్వలేదంటే మేబీ క్యాండిడేట్ ఫెయిల్యూర్ కావచ్చు, సంథింగ్ ఏదైనా రకరకాల కారణాలు ఉంటాయి. సో మోడీ చరిష్మా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మీ యొక్క గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల స్థానంలో మీరు కనుక పోటీ చేస్తే అది ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారా? తప్పనిసరిగా మోడీ గారి చరిష్మా కావచ్చు, మా స్థానిక రాష్ట్ర నాయకత్వం యొక్క కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళ యొక్క మా ఎంపీలు మా ఎమ్మెల్యేల యొక్క చరిష్మా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిలియర్స్, నేను చెప్పినట్టు 6 గ్యారంటీల విషయంలో ఫెయిలియర్స్ కావచ్చు, ముఖ్యంగా జాబ్స్ నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిలియర్స్ కూడా మనం గతంలో కూడా చూస్తే 2019లో కూడా 18లో టీఆర్ఎస్ ఎలక్షన్ మొత్తం స్వీప్ చేసింది. దాని తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ 3వ స్థానానికి పోయింది. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో వారు గెలిచారు. అది కేవలం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అది కూడా మాకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఇంకా ఒక 1 year అయిపోతుంది కనుక ఈ ప్రభుత్వం ఏం చేసింది 12 నెలల ప్రజలు గ్రహిస్తున్నారు అన్నట్టు. ఇవన్నీ కూడా చాలా కలిసి వస్తాయి మాకు. మా స్టేట్ లీడర్షిప్, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, వాళ్ళ యొక్క చరిష్మా, మోదీ గారి యొక్క చరిష్మా తోటి బీజేపీకి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. మీరు సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. సో మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల మొత్తం కూడా దాదాపు సింగరేణి ప్రాంతమే. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం కూడా సింగరేణి ప్రాంతమే. సో జనరల్గా సింగరేణి ప్రాంతంలో కొంత బీజేపీ వీక్ అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో అది నిజంగా వీక్ ఉందా, లేదంటే దాన్ని వీక్ ఉంటే మీరు ఏమైనా ఓవర్కమ్ చేసుకునే స్ట్రాటజీ మీ దగ్గర ఉందా? మీరు కొంచెం నేను అంటే ఇంతకుముందు అక్కడ సింగరేణి ప్రాంతంలో కొంచెం లెఫ్ట్ భావజాలం ఎక్కువ ఉండడము, కమ్యూనిస్టు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్లలో కమ్యూనిస్ట్ పార్టీను కాంగ్రెస్కి పొత్తు ఉండడం వలన మీరు అన్నది కొంచెం కరెక్టే. కానీ దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే బీజేపీకి 3.5 లక్షల ఓట్లు వచ్చినాయి. దాదాపు 1,30,000 ఓట్లతోటే ఓడిపోయినాం బీజేపీకి. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉంటే ఆ పరిస్థితి ఉండే. సో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. అందరూ బీజేపీకి ఓటేయడం అనేది పెద్ద ఎత్తున రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంచిర్యాల అన్ని నియోజకవర్గాలలో కూడా జరిగింది. ఇంకొక విషయం మీకు తెలవాల్సింది ఏంటంటే ఈసారి బోనస్ ప్రకటించింది పోయిన వారం. సింగరేణిలో పోయిన సంవత్సరము 32% బోనస్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంతకుముందు కూడా ప్రతి సంవత్సరం బోనస్ ఒక్కొక్క 1% పెరుగుతూ వస్తుంది. అంతకుముందు నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా బోనస్ ప్రతి సంవత్సరము 1% పెరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరము సింగరేణిలో దాదాపు 4,700 కోట్ల లాభాలు వచ్చినాయి. 33% బోనస్ ఇవ్వాలి. 33% బోనస్ అంటే 1,550 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వము 790 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించింది. అంటే 33% బోనస్ ఇవ్వాల్సింది పోయి 16-17% బోనస్ ఇస్తుంది ప్రభుత్వం, సగం ఇస్తుంది. ఇది సింగరేణి కార్మికుల యొక్క శ్రమను దోచుకున్నట్టే. ఇది శ్రమ దోపిడీ. ఎందుకంటే సింగరేణి కార్మికులు కష్టపడి బొగ్గు యొక్క ప్రొడక్షన్ పెంచి ఉత్పత్తి పెంచితేనే ఈరోజు సింగరేణికి ఇంత లాభాలు వచ్చినాయి. ఈ లాభాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయ్యి పైసలు లేక అన్ని డిఎంఎఫ్టి నిధులు వాడుకుంటారు, సిఎస్ఆర్ నిధులు వాడుకుంటారు. ఆఖరికి కార్మికులకు ఇచ్చే బోనస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వము వేరే పథకాల కొరకు డైవర్ట్ చేస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కార్మికులకు 1,550 కోట్ల రూపాయలు బోనస్ దసరా పండుగ కంటే ముందు చెల్లించాల్సింది. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే సార్, ఈ యొక్క బోనస్ని ఏదైతే ఉందో దాన్ని ప్లస్ మీ రాబోయే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న లాజిక్ మాట్లాడితే మీరు అన్నారు 32% గత ప్రభుత్వం ఇచ్చింది, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం 16% ఇచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి సింగరేణి ప్రాంతం సంబంధించిన గ్రాడ్యుయేట్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచిస్తే కనుక
జనరల్గా భారతీయ జనతా పార్టీ రోల్ ఇందులో లేదనేది అనుకుంటారు. సో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే నాకు 32% మాకు 32% వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 60% ఇచ్చింది కదా. సో మ్యాక్సిమం ఓటర్స్ బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. అక్కడ భారతీయ జనతా పార్టీ స్కోప్ ఎలా ఉంటుంది మీకు? ఈ బోనస్ అనేది బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వాలని. ఓకే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రారంభమై ఈ బోనస్ గ్రాడ్యువల్గా ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఈ బోనస్ కంటిన్యూ అయింది, పెరుగుకుంటూ పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది దాన్ని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో కొత్తగా ఏం పెంచలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వము సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేసినందుకు సింగరేణి ప్రాంతం ఏదైతే 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొన్న జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ 14కి 14 ఓడిపోయింది. దాని తర్వాత జరిగిన కార్మిక యూనియన్ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేదు, కనీసం పోటీ చేయలేదు. ఎందుకంటే భయంతో వాళ్ళు పోటీ చేయలేదు. సో సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ ఆల్రెడీ మోసం చేసింది. సింగరేణి నిధులను వేరే దిక్కు తీసుకుపోయింది. సింగరేణి నిధులను సింగరేణి కార్మికుల మీద ఖర్చు పెట్టలే. వాళ్ళకు చాలా హామీలు ఇచ్చారు. కార్మికులకు అందరికీ 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు ఇల్లు కట్టుకోవడానికి. ఏదైతే డిపెండెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు, అందులో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది. 15 లక్షలు 20 లక్షలు తీసుకోవడం అన్ఫిట్ చేయడానికి. వాటన్నిటి మీద వ్యతిరేకత వచ్చే కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే ఇంకా అదే విధంగా కోపంతో అది ఏం మార్పు లేదు. అది మొన్న లోక్సభ ఎన్నికల్లో చూసినాం ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. సింగరేణి కార్మికుడే పోటీ చేసిండు. ఇంత గతంలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్ గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండే ఎన్ని ఓట్లు వచ్చినాయి. సో సింగరేణిలో ఆ ప్రాంతంలో అసలు టీఆర్ఎస్ అనేది కనబడతలేదు ఎక్కడ కూడా. ఇక్కడైతే ఉత్తర తెలంగాణ ఈ 4 జిల్లాలలో కూడా మీరు చూసుకుంటే ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండేమున్నాయి. ఏ నియోజకవర్గంలో నాకు తెలిసి టీఆర్ఎస్ 2వ స్థానంలో కూడా ఒకటే నియోజకవర్గంలో వచ్చింది. అంతటా కూడా టీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. మంచిర్యాల లాంటి ప్లేసెస్లో అయితే 10,000 ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్కి. సో ఇట్లా టీఆర్ఎస్ మీద ప్రజలకు ఏదో అంటే వాళ్ళది అయిపోయింది టర్మ్ 10 సంవత్సరాలు చూసాను. ఇంకొకటి టీఆర్ఎస్కి అసలు నాయకత్వం లేదు. టీఆర్ఎస్ నాయకులు అంతా కూడా స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు, బూత్ స్థాయి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరారు. సో టీఆర్ఎస్ అనేది అది మునుగుతున్న పడవ, అది మునుగుతుంది. సో టీఆర్ఎస్ని నమ్మే ఛాన్స్ లేదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకు గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు వాళ్ళని నమ్మలేదు, పట్టభద్రులు వాళ్ళని నమ్మలేదు అధికారంలో ఉన్నప్పుడే. సో ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ కానీ, పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, అందరికీ నరేంద్ర మోదీ గారి మీద ఉన్న అభిమానము, స్థానిక బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఉన్న ఫాలోయింగ్ తోటి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుస్తామనే పూర్తి నమ్మకం నాకున్నది. దానికి కావాల్సిన ఒక పక్కా వ్యూహం ప్రకారము ఈ నెల రోజులు ఎన్రోల్మెంట్, దాని తర్వాత 4 నెలల ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతాము. ప్రతి ఓటర్కి చేరుతాం. చివరిగా మీరు భారతీయ జనతా పార్టీ సంబంధించిన దాంట్లో మీరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మీకు చాలా 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అంటే 2 సార్లు ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఒక అధ్యక్షుడి మార్పు జరుగుతున్నటువంటి బలమైనటువంటి చర్చ జరుగుతోంది. నిజంగా అధ్యక్షుడి మార్పు జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే గనక ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు అధ్యక్షుని మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. అధ్యక్షుని మార్పు జాతీయ స్థాయిలో జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. కిషన్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు. సో రాష్ట్ర అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడు వస్తాడు. జాతీయ స్థాయిలో, జిల్లాలలో, మండల, బూత్ స్థాయిలో అధ్యక్షులు జరుగుతుంది. అయితే దీనికి ఒక ప్రక్రియ అంటుంటుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఒక కుటుంబానికి చెందిన పార్టీ కాదు కనుక మొదలు సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిపోయాక దాని తర్వాత ముందు బూత్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. బూత్ అధ్యక్షుల ద్వారా మండల అధ్యక్షులు, మండల అధ్యక్షుల ద్వారా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి, ఇలా ఒక సిస్టమేటిక్గా బీజేపీలో జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుల పోటీలో చాలామంది ఉన్నారు, మీకు కూడా తెలుసు, చాలా పేపర్లలో, మీడియాలో వస్తుంది, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. రాష్ట్ర పార్టీ అంటే జాతీయ పార్టీ కూర్చొని ఎవరైతే రాబోయే 4 సంవత్సరాలలో సమర్థవంతంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతూ క్యాడర్లో ఒక కొత్త జోష్ నింపగలిగే నాయకుడిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర పార్టీ ఖచ్చితంగా
ఒక మంచి రాష్ట్ర అధ్యక్షుని ఇస్తుంది. ఎవరు రాష్ట్ర అధ్యక్షులైనా వారి నాయకత్వంలో మేమందరం రాబోయే 4 సంవత్సరాల్లో పనిచేస్తాము. మాదందరిది ఒకటే ఒక లక్ష్యము, ఈ 36% ఓట్ని 40%, 45%కి పెంచడము. రాబోయే అసెంబ్లీ అంటే 2028, 29 ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడము. ఈ తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ దగ్గర కూడా మ్యాక్సిమం సీట్స్ గెలవడానికి కొరకు మేమందరము కృషి చేస్తాము. ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరూ మార్పు కోరుకుంటారు. టీఆర్ఎస్ని చూసినారు, కాంగ్రెస్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారనే పూర్తి నమ్మకము నాకున్నది. ఎన్నికలంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మీరు అన్న 2028, 29 మేబీ జమిలీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సో జమిలీ ఎన్నికలు నిజంగా ఈ దేశానికి ప్రయోజనకరమా అనేటువంటి ఒక డౌట్ క్రియేట్ అవుతుంది ఒకటి. రెండోది, మళ్ళొక్కసారి 4వసారి ప్రభుత్వంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడ అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు చాలా బలంగా వాదిస్తూ ఉన్నాయి. ఇది దేశానికి ప్రమాదకరమైనటువంటి పనులు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమా? మీ అనాలిసిస్ ఏంటి అసలు? అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నేను అమెరికా అదే చెప్తున్నా మీకు, మెచ్యూర్డ్ డెమోక్రసీస్లో ఒకటి అమెరికా లాంటి దేశాల్లో చూస్తే మీరు ప్రతి సంవత్సరం ఎన్నికలు ఉండే. అవును. వాళ్ళ సిస్టంలో సెనేటర్స్కి ఒక టర్ము 6 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి 33% సెనేటర్స్కి ఎలక్షన్ జరుగుతుంది. ఇది జరుగుతుంది అన్నట్టు. సో మన దగ్గర ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్స్ జరగడము, ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడము, చాలా నిర్ణయాలు పెండింగ్లో పెట్టడము. ఇది భారతీయ జనతా పార్టీ అని కాదు, గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఇటువంటి ఇబ్బందులు చాలా ఉండే అన్నట్టు. సో ఇవన్నీ కూడా పోవాలి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ అంటే ఒక 5 సంవత్సరాలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా 5 సంవత్సరాలు మంచి సుపరిపాలన అందరికీ అందించాలి అంటే జమిలీ ఎన్నికల ద్వారానే అది సాధ్యము. రెండవది, ఈ ఖర్చు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఖర్చు, సెక్యూరిటీ, అభ్యర్థులకు కూడా ఇది ఒక చాలా అంటే పెద్ద డిస్టర్బెన్స్ అన్నట్టు మన దగ్గర. మనకున్న జనాభాకి, మనకున్న పాపులేషన్కి ఇట్లాంటి జమిలీ ఎన్నికలు పెడితే ఖర్చు తగ్గుతుంది, స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటాయి, సుపరిపాలన అందించవచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయొచ్చు. సో మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇదేదో బీజేపీ 4వసారి రావడానికి కొరకు ఇది వేస్తున్నదని కాదు. జమిలీ ఎన్నికలు అనేది గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే దీని మీద చర్చ జరిగింది. అప్పుడు ఇంతకుముందు మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ చాలా సంవత్సరం కింద కమిటీ పెట్టి, సంవత్సరం కంటే ఎక్కువనే అయింది కమిటీ వేసి కూడా. సో అప్పటి నుంచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక పక్క సిస్టమేటిక్ అంటే అందరి అభిప్రాయాల ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది చాలా ఉపయోగకరం. స్టేబుల్ గవర్నమెంట్స్ కావాలన్నా, నిజమైన డెవలప్మెంట్ జరిగిన అన్ని రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించడం సాధ్యమయ్యే పనే అనేటువంటి ఒక అనుమానం చాలా మందిలో ఉంది. నాకు కూడా చాలా మందికి. అంటే అది నిజంగా సాధ్యమవుతుందా? కొన్ని కాన్స్టిట్యూషనల్ చేంజెస్ దానికి తీసుకురావాలి. జియోస్ కానీ ఏవైతే చట్టాలు అవుతుందో అది ఓకే, ప్రాసెస్ ఓకే, అదంతా అవుతుంది కావచ్చు, అవడం అవ్వకపోవడం అది పార్లమెంట్ లో తెలుస్తుంది. కాకపోతే తర్వాత జరిగేటువంటి అమలు విషయంలో అంటే జమిలీ ఎన్నికలు పెడుతుంటూ దానికి ఒక ఎన్నికల కోడ్ వచ్చింది అనుకోండి, ఎన్నికల నిర్వహణలో మనకుండేటువంటి వ్యవస్థలో భాగంగా మనకుండే వ్యవస్థలన్నీ కూడా సరిపోతాయా? వనరులు ఏవైతే ఉన్నాయో అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక మనం చూసుకుంటే దాదాపు ఫస్ట్ 20 years జమిలీ ఎన్నికలే ఉండే. ఓకే, 1947 నుంచి మనం చూసుకుంటే 67 వరకు 20 years కంబైన్డ్ ఎలక్షన్స్ అయినాయి, జమిలీ ఎన్నికలే అయినాయి. దాని తర్వాత ఎప్పుడైతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో కొన్ని మెజారిటీ పోవడము, ప్రభుత్వం పడిపోవడము, కేంద్రంలో ప్రభుత్వం పడిపోవడము, ఈ కోయలిషన్ గవర్నమెంట్స్ రావడము, స్టేబుల్ గవర్నమెంట్స్ లేకపోవడం వలన ఈ సిస్టమ్ తయారైంది. దీనికి ఖచ్చితంగా దీని మొడాలిటీస్ ఎట్లుంటాయి, ఏది ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా కలుపుతారు, ఏ సినారియోలో ఏమవుతుంది అనేది చాలామందికి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నాకు తెలిసి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి ఒక ఫ్రేమ్వర్క్ని దీన్ని డిజైన్ చేసినాక ఖచ్చితంగా దానికి కావాల్సిన మొడాలిటీసు, ఏర్పాట్లు, మీరు అన్నట్టు వ్యవస్థ అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకు మన తెలంగాణ కంబైన్డ్ తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా సంవత్సరాలు మనము దాదాపు ఒక 4 terms కలిసే మనకి ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఉన్న ఎంపీ ఎలక్షన్స్ ఒక స్మూత్గా ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు కూడా ఏం డిస్టర్బెన్సెస్ లేకుండా అన్నీ అనుకున్నట్టే జరిగినాయి.
ఒకసారి మనం చూసినాం, ఇక్కడ ఒక పార్టీ గెలవడం, అక్కడ ఒక పార్టీ గెలవడం. ఒరిస్సాలో కూడా మనం చూసినాం, నవీన్ పట్నాయక్ గారు స్టేట్లో గెలుస్తుండే, సెంట్రల్లో అట్లా. ఎందుకంటే మన ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ ఓటర్స్, చాలా ఆలోచిస్తారు, ఎక్కడ ఎవరికి ఏది కావాలనేది. చాలా అంటే వైబ్రెంట్ డెమోక్రసీ మన దగ్గర. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జమిలీ ఎన్నికలతోటి ప్రాంతీయ పార్టీల మనుగడగల ప్రమాదకరం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అది కూడా అంతే కొంత ప్రాక్టికల్గా నేను కూడా అంటే నా అనాలిసిస్లో కూడా అదే తెలుస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు అంటే ఆల్మోస్ట్ జాతీయ పార్టీల మధ్యనే ఫైట్ ఉంటుంది తప్ప ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పట్టించుకోవాలనేటువంటి ఒక వాస్తవంగా ఒక నరేషన్ అదే బిల్డ్ అవుతూ ఉంటాయి అనాలిసిస్లో భాగంగా. సో దానిలో మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రాంతీయ పార్టీలు మనుగడ కొనసాగుతాయి అంటారా? ఖచ్చితంగా ఉంటాయి ప్రాంతీయ పార్టీలు. నేను మీకు చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరిస్సాది. మీకు ఒరిస్సా ఎలక్షన్స్ మనం తీసుకొని చూస్తే, ఒరిస్సాలో సరే ఈసారి అసెంబ్లీలో ఉన్న లోక్సభలో రెండిట్లో బీజేపీకి వచ్చినప్పటికీ, గతంలో చూస్తే బీజు పట్నాయక్ గారికి వారు అసెంబ్లీలో ఓట్లు వేస్తుండే, లోక్సభకు వచ్చేసరికి అన్ని పెద్ద ఎత్తున బీజేపీకి ఓటింగ్ వస్తుండే. సో అట్లా చాలా సార్లు జరిగింది మనం రీజనల్ ఎలక్షన్స్లో చూసుకుంటే. సో దాంతో నేను పెద్దగా ఉంటుందని అనుకోను. రీజనల్ పార్టీస్ ఉంటాయి, రీజనల్ పార్టీస్ యొక్క ప్రాంతీయ పార్టీల యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మనం మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు కూడా చూసుకుంటే, ఒక నియోజకవర్గం నాకు గుర్తుకొస్తలేదు కానీ, అక్కడ 7 ఎమ్మెల్యేలు కూటమి వాళ్ళు గెలిచిండ్రు, కానీ ఎంపీకి వచ్చేసరికి వేరే పార్టీ అభ్యర్థి గెలిచిండు. 7 కూటమి వాళ్ళు గెలిచి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు గెలిచి, ఎంపీ మాత్రం వేరే పార్టీ అభ్యర్థి గెలిచింది. సో అట్లా జరుగుతుంటుంది. అదే మన ఇండియన్ డెమోక్రసీ యొక్క స్ట్రెంగ్త్, అదే మన గొప్పతనం, అదే నేను అనుకుంటున్నా. ఇక్కడ మన ఓటర్స్ చాలా కరెక్ట్గా నిర్ణయం. చాలా చోట్ల అనుకుంటారు వీళ్ళు గెలిచేస్తారు అనుకుంటే, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక చూస్తే కంప్లీట్ ఆపోజిట్ రిజల్ట్స్ అందించిన పరిస్థితి ఉంది. సో అందుకనే మన ఓటర్స్ చాలా క్లియర్గా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉండాలి, స్టేట్లో ఎవరు ఉండాలి, సెంటర్లో ఎవరు ఉండాలి, వాళ్ళకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళకే అధికారం ఇస్తారు. కనుక రీజనల్ పార్టీస్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విలువైనటువంటి అంటే మీరు పోటీ చేసే దానిలో చాలా స్ట్రాటజీస్లో భాగంగా మీకు అంటే ఒక పెద్ద స్ట్రాటజీ అయితే బిల్డ్ చేసినట్టు కనబడతా ఉంది. సో భారతీయ జనతా పార్టీ మరి ఆ స్ట్రాటజీలో భాగంగా మరి మీకు టికెట్ ఇస్తుందా లేదనేది మరి భవిష్యత్తు అయితే తెలుస్తుంది. సో ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి రాజకీయ రంగం, ఇటు పారిశ్రామిక రంగం అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో ప్లస్ కార్పొరేట్ వ్యవస్థలో పనిచేసి, ఇటు మంచిర్యాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఇటు ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా మీరు అనేక సంస్థలు కావచ్చు, ఇన్స్టిట్యూట్స్లో పనిచేసి చదవడం కావచ్చు, అన్నీ ఉన్నాయి. అంటే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. మేబీ భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనే నేను కోరుకుంటాను. సో ఇస్తే మీలాంటి విద్యావంతులు రాజకీయాలకు వచ్చి కొంత మార్పు తీసుకొస్తారని ఇప్పటి నుంచి కూడా ఆశిస్తా ఉన్నాం. సో రావాలని కోరుకుంటున్నాను, వచ్చి మరి గెలవాలని చెప్పి కూడా కోరుకుంటాను. సో ఇది మొత్తానికైతే మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ వీరబల్లి రఘునాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.